దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. తిరుమల క్షేత్రం హిందువులకు వైకుంఠం లాంటిది. ఇక్కడ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భక్తులు భావిస్తారు. ఆయన దర్శనం కోసం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది వస్తారు. ఈ పవిత్ర క్షేత్రంలో అడుగడుగున ఆధ్యాత్మికత కనిపిస్తుంది. కానీ కొంతమంది ఈ పవిత్రతను గౌరవించకుండా వెకిలి చేష్టలు చేస్తూ సోషల్ మీడియా కోసం వీడియోలు రీల్స్ తీస్తున్నారు. ఈ విషయం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ దృష్టికి వచ్చింది. ఆలయం ముందు మాడ వీధుల్లో కొంతమంది నృత్యాలు, అసభ్యకర చేష్టలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలాంటి చర్యలు తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తాయి, లక్షలాది భక్తుల మనోభావాలను గాయపరుస్తాయి. ఇది పవిత్ర క్షేత్రానికి అనుచితమని టీటీడీ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలపై టీటీడీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వీడియోలు రీల్ చేసే వారిని విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తిస్తారు. వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తిరుమల కేవలం భక్తికి, ఆరాధనకు మాత్రమే టీటీడీ స్పష్టం చేసింది. ఇలా వెకిలి చేష్టలు చేయడం ఆలయ పవిత్రతను భంగం కలిగిస్తాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల మనసు గాయపడుతుంది. తిరుమలలో ఆధ్యాత్మికతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలాంటి చర్యలు ఆ వాతావరణాన్ని చెడగొడతాయి. తిరుమలలో భక్తులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలి. అసభ్యకర రీల్స్, వీడియోలు తీయకుండా ఉండాలి. పవిత్రతను గౌరవించాలి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షల మంది భక్తుల భావాలను గౌరవించండి. అందరూ కలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడితే తిరుమల పవిత్రత ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.